జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, నిత్య దైనందిన జీవితంలో రెమెడీలు చేయటం అనేది ఏదో ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత రెమెడీల గురించి తెలుసుకోవటం కాదు. ఇది చాలా పూర్వకాలం నుంచి కూడా ఉంది. రకరకాల రెమెడీస్ చేస్తూనే ఉంటారు. తంత్రం అంటే అదే కదా, ప్రక్రియ. రకరకాల ప్రక్రియలు చేసుకోవటం, తద్వారా సమస్యల నుంచి బయటపడటం. పూజలు కూడా చేస్తూ ఉంటాం మనం. రకరకాల పూజలు చేస్తున్నాం. కృతజ్ఞతను ఆవిష్కరించడం ఒకటి, ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఈ గ్రహానికి సంబంధించి జపాలు చేయటం, తర్పణాలు, లేకపోతే దానాలు, హోమాలు, ఇవన్నీ కూడా రెమెడీల కింద కన్సిడర్ చేస్తూ ఉంటుంది శాస్త్రం కదా. మరి అది రెమెడీ తప్పు అనుకుంటే అవి కూడా తప్పని చెప్పాలి. సరే, అయితే మాకు రెమెడీలు పనిచేయట్లేదు, మేము చేస్తున్నామండి కానీ పని చేయట్లేదు. ఇక పూజల దాకా వెళ్ళిపోతారు. మేము పూజలు చేస్తున్నాం, పని చేయట్లేదు. ఎందువల్ల పని చేయట్లేదు? రీజన్ ఏంటి? అంటే చేసే విధానంలో ఎక్కడైనా తప్పుందా? చెప్పిన విధానంలో తప్పుందా? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? చెప్పిన విధానంలో మొదటి తప్పు ఏంటంటే, చేసేవాడు ఎవరైతే సమస్యలతో మన దగ్గరకు వచ్చారో వాళ్ళకి పరిష్కారం చెప్పేటప్పుడు మనకి శ్రద్ధ లేకపోయినా, అవతల వాళ్ళకి సరిగా చెప్పకపోయినా, చెప్పడం విషయంలో లోపం అప్పుడు ఉంటుంది. అప్పుడు తీసేసుకున్న తర్వాత, రెమెడీని తీసుకున్న తర్వాత, అంటే చాలా వరకు గ్రంథస్థాల ద్వారా తెలుస్తాయి. గురువులకి ఎలా వచ్చినాయి? గ్రంథాల ద్వారా వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని పట్టుకున్నానమ్మా. జాగ్రత్త దూరముదైతి దైవం తదుసుప్తస్య తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పం వస్తుంది. ఇది అద్భుతమైనటువంటి మంత్రం. ఆ మంత్రం యొక్క సారాంశం ఏంటి అంటే, జాగృత అవస్థలో నిద్రించిన సమయంలో నా శరీరంలో లోపల ఉన్నటువంటి ఆత్మ దూరంగా ఉన్నటువంటి భగవంతుని చేరుకోవడానికి, తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. ఇది చెప్పినప్పుడు ఆయన, ఇది అందులో యజుర్వేదం నుంచి తీసుకోబడింది మంత్రం. వేదం చెప్పింది అంటే మంత్రం అద్భుతమైనటువంటి శక్తి, సాధనలో లోపం ఉంటుంది అని చెప్పాడు. నిజమే అవుతుందా? ఈ థాట్ ప్రాసెస్ అంటే ఫస్ట్. తర్వాత నేను అడుగుతా, గురుగారు ఇది నేను వేరే వాళ్ళు ఎవరితోటన్నా చేంజ్ చేయొచ్చా అంటే, రేపు పొద్దున్న నేను సినిమాకి వెళ్ళాలి అంటే ఎవరో ఒకళ్ళు దొరుకుతారు పంతులు. పంతులు గారిని ఎవరో ఒకరు కూర్చోబెట్టి, ఎవరో 1,00,000 కొట్టండి, మీకు ఎంత ఇవ్వమంటారు, నేను సినిమా చూస్తా కూర్చుంటానంటే రెమెడీలు పని చేయి అంటే గురువు గారమ్మ అంటే శివల సుబ్రహ్మణ్యం గారు. నేను ఆయన శిష్యుడిని అని చెప్పడానికి గర్వంగా పిలుగుతాను. ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారు. నేను ఆయన పుస్తకాలు చదివిన తర్వాత ఆయన వెతుక్కున్నాను వెళ్ళి. ఇంత అద్భుతంగా రాశారు. ఎక్కడ వారు వీరు? ఈయన కాకినాడ వాస్తవం. ఈ లక్ష్మీ కవచాన్ని ఇచ్చింది కూడా ఆయనే. అవునవును, చాలా సందర్భాల్లో చెప్పారు కదా. తర్వాత ఆయన వెతికా, కలిసారా? ఠాగూర్ పబ్లికేషన్స్ లో ఎక్కువ పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. ఠాగూర్ పబ్లికేషన్స్కి వెళ్ళా. దాని తర్వాత అప్పటికే ఆయన కాలం చేశారని చెప్పారు. కానీ ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఒక ఆయన నెంబర్ ఏది ఇచ్చారు, రమేష్ గారు అని. ఆయన్ని కలుసుకున్నాను వెళ్ళి. ఆయన కలుసుకుని, గురువు అసలు ఏమేం చేశారు అంటే, ఆయన జీవితంలో చేసిన అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటంటే, వైజాగ్కి ప్రమాదాలు, వరదలు ఎక్కువ వస్తున్నాయి. ఆ సమయంలో మహాసౌర యంత్ర స్థాపన చేయాలి అనే సంకల్పం. ఆయన ఒక మహాసౌర యంత్రాన్ని పెద్దది చేయించారు. ఆయన చేయించారు. ఆయన తర్వాత అది అక్కడికి వెళ్ళి సాయి దేవాలయంలో స్థాపన చేశారు కదా. 42 లక్షల జపం చేయించారు. ఆ తర్వాత వైజాగ్కి ఆ పెద్ద పెద్ద ప్రమాదాలు తప్పినాయి. ఆ తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత ఇక మనం చేసే పెద్ద పెద్ద పొరపాట్లు ఇప్పుడు ఇలాగే ఆయన చెప్పారు. భక్తి శ్రద్ధలతో దాన్ని సాయి వెనకాల గోడకు వేసేసారు. అయిపోయింది. అప్పుడు శక్తి ఛార్జింగ్ పెట్టేసాం, సెల్ ఫోన్ ₹1,00,000 పెట్టి కొన్నాం, సరిపోతుందా? ఛార్జింగ్ అవసరం కదా. అది జరగట్లేదు. మళ్ళీ రీఛార్జ్ చేస్తూ ఉండాలి. అవి జరగాలి, అవి జరగట్లేదు. నేను వెళ్ళాను ఒకసారి, వాళ్ళందరినీ కలిసి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శ్రద్ధ, భక్తి. ఎవరో చేస్తే ఆ శక్తి రాదు. సమస్య మనకు, దాని డెన్సిటీ, దాని బాధ, దాని పెయిన్ మనకే తెలుసు. అందుకని మనమే చెయ్యాలి. ఇప్పుడు ఒకవేళ ఇలా జపాలు చేయించుకుంటున్నాం అంటే, మీరు ఇందాక అన్నట్టుగా మీరు చేసేసేయండి, నేను ఇంట్లో కూర్చుంటా అంటే కుదరదు. వాళ్ళు చేసే దగ్గర మనం ఉండాలి. మనం ఎంతో కొంత సహాయం అంటే, ఇప్పుడు వాళ్ళు 1,00,000 చేస్తున్నారు, చేయగలరు. ఓ 10 మందిని పెట్టాం, 1,00,000 చేసి ఒక 10,000 మనం చేయగలం. నాకు సమస్య చేయొచ్చా? చేయాలి. అంటే మనం ఒక 10 చేసి వాళ్ళతో 1,00,000 చేస్తే 1,10,000 అయింది. అవును. ఇప్పుడు వాళ్ళ సహాయం అంటే, వాళ్ళ కర్మ చేశారు, మనం కర్మ చేసి సంపాదించిన ధనాన్ని వాళ్ళకి దానం చేసాం. కరెక్ట్. వాళ్ళు జపం చేయడం ద్వారా వచ్చినటువంటి శక్తిని
నీళ్ల నీళ్ళ రూపంలో. రూపంలో ఆయన మళ్ళీ దారపోసేస్తారు భగవంతుడు. అవును. ఏ తత్ఫలం ఉమ్, ఆ గ్రహానికి ఇచ్చేస్తారు. ఉమ్. దాన్ని తీసుకొచ్చి మనకి తీర్థం రూపంలో మళ్ళీ ఇస్తారు. ఆ. డివైన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్బుల్ With water. విత్ వాటర్. అంటే హిందూ ధర్మం ఎంత గొప్పగా ఆలోచించిందో. ఇప్పుడు వాడు ఎవడో చేసాడు, డబ్బులు ఇచ్చేస్తాం, అయిపోయిందా? దాన్ని మళ్ళీ మనం ఎలా తీసుకోవాలి? ఇదే Correct. హిందూ ధర్మం. రైట్. అలా వాటర్ ద్వారా ట్రాన్స్ఫర్ 10% మనం చేసాం. ఉమ్. 10% స్వామి నేను చేయలేను, నాకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ఎక్కువ అన్నప్పుడు వాళ్ళ సహాయం తీసుకుని, అంటే వేదం తెలిసిన బ్రాహ్మణులు, త్రిసంధ్యలు సంధ్యావందనం చేసేటువంటివి, పురమునకు హితము చేయువాడు పురోహితుడు. పురోహితుడు. వాళ్ళ వాళ్ళ అవసరం ఉంది మనకి, వాళ్ళ సహాయం తీసుకుని ఈ కార్యక్రమం చేస్తాం. అలాగే ఇక రెమెడీలు మనం చేసేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు చెప్పిన మనకి కుబేర లక్ష్మి. కుంకుమ మీరు గుర్తుందా? మీరు అవును, చెప్పారు అవును, చక్కగా అవును. చేసుకోండి, ఇంట్లో ఎవరికి వాళ్ళే చేసుకోండి, చాలా చక్కగా ఓపెన్ గా చెప్పేశారు. లేకపోతే ఇంకా మంత్ర సాధన అనుకోవచ్చు, రకరకాలు చెప్పారు. చాలా లక్ష్మి. రకాలు ఉన్నాయమ్మా. ఈ రెమెడీస్ చేసినప్పుడు మరి ఎందుకు ఫలించట్లేదు అని అంటే ఇంకేం కారణాలు అవుతాయి? ఇంకొకటి ఒకటి చెప్పాం, ఉమ్. అంటే నేను కూర్చుంటాను వేరే వాళ్ళు చేయండి అనేటువంటి అశ్రద్ధ. ఉమ్. ఇంకొకటి సంతృప్తి లేకపోవడం. ఆ. ఇప్పుడు మనం మణిపద్మేహి మంత్రం చెప్పాం, దాన్ని సాధన చేసే వాళ్ళు చేశారు. రెగ్యులర్గా ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా, ఏదో చెప్తా, అమ్మ పొద్దుటే లేచి మణిపద్మేహి మంత్రాన్ని ఒక 1000 జపం చేయి. అదే అండి మాకు కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి, ఏమన్నా చెప్తారేమో అని. చెప్పింది మంత్రం అమ్మా. ఇంకేమైనా ఇంకా చెప్పండి. అదే అంటే నేను చెప్పింది చాలా చిన్నది. ఓం మణి పద్మాయ నమః. ఇంత చిన్న మంత్రం పెద్ద పెద్ద కార్యాలు చేసేస్తుందా? అంటే అపనమ్మకం, సంతృప్తి లేకపోవడం. సంతృప్తి లేదు. ఇది చేస్తుందా? ఆ, ఇది చేస్తుందా కాదు, ఇది చెప్పారు, ఇది కాదులే, ఇంకోటి ఏదో ఉంటది, ఇంకా ఏదో తెలుసుకోవాలని అసంతృప్తి. అది కూడా దాని వల్ల కూడా పనిచేయదు. మంచిలేదు. గురువు చెప్పాడు అంటే నాకు తెలుసు కదా నీ సమస్య ఏంటో, నాకు ఫోన్ చేసావు, నీ సమస్య నాకు తెలుసు, ఇది చెయ్యండి అమ్మ అవుతుంది అన్నప్పుడు, అవుతుందా అవదా పక్కన పెట్టి గురువు మీద అంటే గురి కలిగించేవాడే గురువు అవుతాడు. అవును. మన మాట మీద అంత నమ్మకం ఉండాలి. ఎందుకంటే నేను ప్రతినిత్యము త్రికాలాల్లో సంధ్యావందనం చేస్తాను, అగ్నిహోత్రం చేస్తున్నాను, సాధనలో ఉన్నాను, నా అనుష్ఠాన బలం ఉంటుందిగా. ఉమ్. సరే నేను తప్పుదో పట్టిస్తున్నాను, ఉమ్. కానీ నువ్వు నమ్మావు, నిన్ను నమ్మించాను, నీ నమ్మకానికి నేను భగవంతుడు నాకు ఒక శక్తిని బాధ్యతనిచ్చాడు. ఇస్తాడు. అవును. ఒకవేళ నేను తప్పుదారో పట్టిస్తున్నాను, కానీ అది నీకు కరెక్ట్, నేను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఉమ్. ఎందుకంటే అక్కడ నాకు నేర్పిన గురువు ఉన్నాడు, ఉమ్. నేను గురువుని కాదు, ఉమ్. నాకు నేర్పిన గురువు. నువ్వు నన్ను గురువుగా భావిస్తే నేను నా గురువుని ఉమ్. ఆరాధిస్తాను, ఉమ్. నా గురువు నాకు మార్గాన్ని నిర్దేశిస్తాడు. కాబట్టి ఆ అసంతృప్తి ఇంకా ఏదన్నా ఉందా? వద్దు. అగస్త్యుల వారు రాముల వారికి యుద్ధం జరుగుతుంది, ఉమ్. రావణాసుడు ఒకసారి సొమ్మశీలు పడిపోతే రథసారి తీసుకెళ్ళిపోతారు. ఈయన అలా కూర్చుని ఉంటారు రాముల వారు. అప్పుడు మళ్ళీ రథం వస్తూ ఉంటుంది, ఆయన మళ్ళీ నిద్రలేచి ఇలా తీసుకొచ్చేసేవేంటంటే మీరు సమస్యలు పడిపోయి ఏం చేయాలి అర్థం కాలేదు, తీసుకొచ్చానని అంటాడట. అప్పుడు లేదు పద యుద్ధం చేద్దాం అని చెప్పేసి వస్తున్నటువంటి రావణాసుడు చింతాకాంతుడు. ఉమ్. అప్పుడు బాధపడ్డాడు, ఏంటి అవ్వట్లేదు, అసలు ఏమి చేయలేకపోతున్నాం ఏంటి, ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా, తృప్తి లేదు. అంటే తృప్తి లేదు, వాళ్ళంత బలశాలి ఎంతో మందిని చంపేశారు, అప్పటికే నిస్సత్తువ అయిపోయాడు. నిస్సత్తువ, ఆ. నిస్సహాయ స్థితి, అంటే తోచట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు ముని శ్రేష్ఠుడు ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి, రామ కంగారు పడక, ఏం కాదు నువ్వు చేయగలవు, ఒక సనాతనమైనటువంటి శ్లోకం ఉంది, అది చదువు. అది కాదు ఏమన్నా, ఇప్పుడు నేను చాలా బాణాలు వేసానండి, హనుమంతుల వారు కూడా చాలా మందిని చంపేశారు, మేము అందరం చంపేసాం, ఇంకోటి ఏమైనా ఉంటే చెప్పండి. సూర్యుడు మంత్ర ఆదిత్య హృదయం అంటారేంటి, అది కాదు, ఇంకేమైనా ఇది చెప్పండి. ఆదిత్య 30 శ్లోకాలు చెప్తే అయిపోద్ది, 4 నిమిషాలు అయిపోద్ది. ఇది కాదు, ఇంకా ఇంకా ఏదన్నా వారాహి మాలలు వేసుకోమంటారా, యజ్ఞాలు చేసేమంటారు, అమావాస్య పూజలు చేసేమంటారు, సమయం లేదు. నమ్మారు, గురువుని ఆరాధించాడు. Beautiful. 3 సార్లు త్రిరాచమ్య శుచిర్భూత్వ, 3 సార్లు ఆచమనం చేశారు, Beautiful. శుచిర్భూత్వ అయిపోయింది. బాణం తీశారు, ఒకే ఒక్క బాణం అయిపోయింది, కొట్టాడు. రావణ వల్ల. ఇంకేమి చూడలే, అగస్త్యుల వారు చెప్పారు, రాముల వారు చేశారు. గురువు మాట మీద అంత గురి గురి. అంటే గురువు అనగానే అది గుణాత్మకమైనటువంటి శక్తిని కలిగింది. నేను దుర్మార్గునే కావచ్చమ్మా, నేను చండాల వంశంలోనే పుట్టుండొచ్చు, నేను ఎక్కడ నా పుట్టుక వేరే ఏదైనా కానివ్వండి, కానీ నేను ఒక సాధనలో ఉన్నాను, Yeah. నాకు ఒక నిర్దేశం జరుగుతుంది. నేను వెజిటబుల్ థెరపీ ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను, వేదాలు ఒక గురువు దగ్గర నేర్చుకుంటున్నాను, రకరకాలన్నీ నేర్చుకుంటాను. అంటే నాకంటూ ఒక గురువు ఉంది, నన్ను నడిపించే వాళ్ళు ఉన్నారు, నేను సాధనలో ఉన్నాను. నేను సాధన లేకుండా ఆచరణ యోగ్యమైన కానీ పనులు చేస్తూ, అరాచకాలు చేస్తూ మీకు నేను నిర్దేశం చేయట్లేదు. అంటే గురి ఎవరైనా సరే, గురువు నమ్మకంతో, శ్రద్ధతో, మీ మీద ప్రేమతో, వాత్సల్యంతో ఒక మాట చెప్పినప్పుడు ఫాలో అయిపోండి, అయి తీరుతుంది. అప్పుడు ఆ రెమెడీలు పనిచేస్తాయి. 100%. నీకు రెమెడీ ఏదైనా కావచ్చు, అది చిన్నదా పెద్దదా కాదు, రెమెడీ ఏదైనా సరే గురువుని విశ్వసించడంతో. మళ్ళీ ఇంకోటి ఏమైనా ఉందా, ఇంకేమైనా చెయ్యాలా,
ఇది అడగొద్దు. అవుతుందో లేదో. అని ఇది అడగొద్దు. ఇది గజేంద్ర మోక్షంలో కూడా ఉంది. ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదో అనుకున్నంత సేపు ఉమ్, ఏనుగుకి పాపం ఎటువంటి ఇది జరగలేదు, అవును. ప్లస్ జరగలేదు. ఉన్నాడు, నువ్వు రావయ్య బాబు అన్నప్పుడు వచ్చాడు విష్ణు. అంతే అంతే ఒకటే చూడు, మీ నోట ఉంటే ఇంకొక మాట కూడా వచ్చింది. వెళ్ళు అంటే రెమెడీ ఇప్పుడు మనల్ని అడిగారు, మళ్ళీ ఇంకొక చోటకి వెళ్తారు, మారుస్తూ ఉంటారు. ఎందరెందరినో మార్చి ఎందరో డిఫరెంట్ చాలా రకాలు. మీకు ఒకళ్ళ మీద గురి కుదిరినప్పుడు ఇంకొకళ్ళ గురించి ఆలోచించుకోరు. ఒక్కటే మనకి ప్రత్యక్షం. అంటే ప్రమాణాలు రకాలు ఉంటాయి. అనుమానం రావచ్చు. వినికిడి ద్వారా ఒక ప్రమాణం ఉంటుంది, చూడడం ద్వారా ఒక ప్రమాణం ఉంటుంది, అవతల వ్యక్తి చెప్పే దాంట్లో కూడా ప్రమాణం ఉంటుంది. దీనికి ప్రమాణం ఇప్పుడు మనం ఆదిత్య హృదయం మంచిది, చాలా చాలా సమస్యలు పరిష్కారం. ఇక అంతకన్నా పెద్ద సమస్యలే ఉంటాయి, రాముల వారు పడిన కష్టాల కన్నా ఉంటాయి. అయిపోయిందిగా, నమ్మాడు, చేసేసాడు, అయిపోయింది. అలా ఒకటే ఒకదాన్ని పట్టుకోవాలి. ఎవరో ఒక గురువుని మనం భావించాలి. ఇలాంటప్పుడు మనం చేస్తున్నటువంటి ఏ రెమెడీ అయినా 100% పనిచేస్తుంది. థాట్ ప్రాసెస్ లో మార్పు అనేది అనివార్యం అని చెప్తున్నారు. ఇంకేమైనా చెప్తారా? ఇంకా చెప్పాలమ్మా. చెప్పండి. అంటే ఇప్పుడు మనం పడుతున్నటువంటి బాధలకు కారణాలు కొన్ని. అంటే ఇప్పుడు భార్యతో బాధలు, దానికి శుక్రుడు యొక్క కారకత్వం ఉంటుంది. గురువుల ద్వారా, లేకపోతే ఎడ్యుకేషన్, శని, పనులు, ఇట్లా పని మనుషులు, సహనం అవసరం, ఓపిక అవసరం. ఆయా గ్రహానికి ఉన్నటువంటి లక్షణం మనల్ని పరీక్షిస్తుంది ఫలితం ఇవ్వటానికి. మనలో సహనం ఎంత ఉందో చూడటానికి. ఫలితం 100% ఇచ్చి తీరుతుంది. సహనం, ఓపిక. అంటే ఇవాళ మొన్న ఎవరో ఫోన్ చేశారు, చాలా కష్టాలుగా ఉన్నాయి, అసలు ఏమీ మార్పు కనపట్లేదండి. నేను చెప్పింది, కెంపు కొనుక్కుని పెట్టుకోమ్మా, సూర్యుడి యొక్క అనుగ్రహం పెరుగుతుంది. ఆర్డర్ పెట్టేసింది, అదేం కదలిక లేదంట. అంటే సమస్యల్లో కదలిక లేదు. ఆర్డర్ పెట్టాం, ఇంకా రాలేదు, చేతికి పెట్టుకోలేదు, పెట్టేసుకున్నా. అమ్మా కొన్నావు నిజమే, అంటే నువ్వు ఉన్న పరిస్థితులు నీకు అలాంటి ఆలోచనలు అది నీ చేతికి వస్తుంది. ఏదో ఆదివారం ఒక మంచి రోజు చూసుకుని అది తీవ్రదయం చదివి దాన్ని చేతికి ధరించు. అప్పుడు నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అవతల వ్యక్తిని ఎలా ఢీ కొట్టాలో, ఇలాగనగానే అవతల వ్యక్తి అలా గాల్లో లేసి మాయమైపోవడం, బ్లాస్ట్ అయిపోవడం ఉండదు. నీ ఆలోచనే అతన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన మార్గాన్ని నిర్దేశిస్తుంది. సహనం కూడా అవసరం. ఇవి ఉన్నప్పుడు మన రెమెడీలు మనకి పనిచేస్తాయి. ఇంకోటి ఏంటంటే 1,57,680 మనం సంఖ్యా ప్రధానంగా చెప్పాం. సగం చేస్తే పని చేస్తుందా, రోజుకి 4,000 చేయాలా, ఇలా మళ్ళీ దాన్ని తగ్గించడం, సగం చేసి రిజల్ట్ రాలేదు చూడకూడదు. గురువు చెప్పాడు 1,57,680 ఫస్ట్ అది చేసేయాలి. శుక్రుడికి సంబంధించినవి ఏం చేసినా 20,000 పూర్తి అయిపోవాలి అంతే. ఆ పూర్తి సంఖ్య ప్రధానంగా పూర్తి అవ్వకుండా మనం ఫలితం కోసం ఎదురు చూడటం కూడా తప్పే. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాక్టికల్ గా ఇవి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. రెమెడీలు చెప్పేస్తున్నారు, రెమెడీలు పని చేయట్లేదు, ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి రెమెడీలు చేసి విసుకొచ్చేసి మతాలు మారిపోతున్నారు అని వాళ్ళు కూడా లేకపోలేదు. మరి వీళ్ళు చేసే తప్పులేంటో కూడా తెలుసుకోవాలి కదా. ఫలితం లేదు అంటే చేసే దాంట్లో పొరపాటు, వినడంలో పొరపాటు, శ్రద్ధ లేకపోవడం, వినేటప్పుడు శ్రద్ధ లేకపోవడం,